హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. నామినేషన్స్ ప్రక్రియ అయితే నిన్న జరిగిపోయింది. అది అందరికి కూడా తెలుసు. సో, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. మరి ముఖ్యంగా హరితేజతో స్టార్ట్ అయింది ఎలిమినేషన్ ప్రక్రియ. చేయడమే ఆ అమ్మాయిని యష్మిని చేసింది. స్టేజ్ మీద కూడా చెప్పింది నాకు అపోనెంట్‌గా యష్మి అని. సో, అదే విధంగా ఇక్కడికొచ్చిన తర్వాత కూడా యష్మినే నామినేట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య బాగా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో, ఈ విధంగా చూసుకుంటూ పోతే వాళ్ళకి ఎలిమినేషను సంబంధించినటువంటి గేమ్‌లో వాళ్ళు గెలిచారు కాబట్టి ఓజీ అంటే ఓల్డ్ గ్యాంగ్స్ వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ది ఈ వైల్డ్ కార్డ్స్‌లో నుంచి ఇద్దరిని నామినేట్ చేసేదానికి అవకాశం వచ్చింది. అందులో భాగంగానే మెహబూబు అదేవిధంగా మన గంగవ్వని నామినేట్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే గంగవ్వకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండదు. ఎలిమినేట్ అవుతదనే ఉద్దేశంతోనే వాళ్ళు గంగవ్వని నామినేట్ చేశారు. మెహబూబ్‌ని కూడా నామినేట్ చేశారు. కానీ మెహబూబ్‌కి అంతకుముందు ఉన్న కంటెస్టెంట్ కాబట్టి పాత కంటెస్టెంట్. ఈమె కూడా పాత కంటెస్టెంటే. అయితే గంగవ్వని తక్కువగా అంచనా ఏసారేమో అని అనుకుంటున్నా నేను. సో, ఆ డీటెయిల్స్‌లో చెప్తాను. ఎవరికి ఎంత ఓటింగ్ అనేది. ప్రీ పోల్ మాత్రం అప్పుడే మార్నింగే ఓపెన్ చేసేసారు. సో, ఎలా ఉంది? ఎవరు వెనకబడున్నారు అనేది చెప్పుకుందాం. దానికంటే ముందు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. తప్పకుండా లైక్ చేసి వీడియోని చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. సో, ఇప్పుడు మనం గనక చూస్తే ఓటింగు అబ్బా! ఇదేందిరా ఈ స్వామి ఈ ఓటింగు. గంగవ్వకి ఇంత ఉందా? ఫాలోయింగ్ ఉందా? 'మై విలేజ్' షోతో పరిచయమైన గంగవ్వకి ఇంతుందా? అని మనకే ఆశ్చర్యం కలుగుతది. అలాంటి ఓటింగ్ బీభత్సమైన ఓటింగ్. ఒక రకంగా చెప్పాలంటే సునామీలాగా వేస్తున్నారబ్బా! గంగవ్వకి. ఆమెకి సుమారు 27-28. సో, ఎవరికీ అందనంత ఎత్తులో ఉందామె. ఆ మ్యాని అయితే బీభత్సంగా ఉంది. తర్వాత విష్ణుప్రియకి కూడా 20-21 ఉంది. సో, వాళ్ళిద్దరికి కూడా దరిదాపు 7% డిఫరెన్స్ అయితే ఉంది. సరే, అఫీషియల్‌గా ఈరోజు నైట్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు చూడాలి ఎలా ఉంటదనేది. సో, ఇది ప్రీ పోలే కాబట్టి. తర్వాత 'పృథ్వీరాజ్' ఉన్నాడు. అతను స్టాండర్డ్‌గా అతనికి పడే ఓటింగే ఉంది. 15-16 అది మామూలుగానే అతనికి ఎంత పడుతుందో అదే పడుతుంది. నిఖిల్ లేడని చెప్పి అతని ఓట్లు కూడా పడుతున్నట్టు అతనికొచ్చిన ఓట్లే అవి. తర్వాత మెహబూబు, అదేవిధంగా యష్మి వీళ్ళిద్దరూ మాత్రం సమంగా ఒకే విధంగా ఉన్నారు. 13-14%లో ఉన్నారు. చివరిగా సీత 6-7. సో, ఇది ఇలాగే కొనసాగితే సీత ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ అఫీషియల్‌గా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత ఎలా మారుతదో చూడాలి. అదేవిధంగా ఈ వారంలో ఆట తీరు, అదేవిధంగా మాట తీరు, ఈ ఏడుపులు, పెడబొబ్బలు పెడితే మాత్రం ఓట్లు వేయరు. ఎందుకంటే జనాలు కూడా తెలుసు. ఎర్రిపప్పలేం కాదు. సో, కాబట్టి ఈవినింగ్‌కి ఎలా ఉంటదో చూద్దాం. సో, ఇది ఇప్పుడు దాకున్నటువంటి ఓటింగ్ అప్డేట్స్. సో, మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ వెరీ మచ్.